రాజకీయ అరంగేట్రం చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు. ఎంపీగా గెలవడమే కాదు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాజకీయాలలో వడివడిగా అడుగులు వేస్తూనే భారీ ప్రాజెక్టుల కోసం నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నారు. మంత్రి అయిన 9 నెలల్లోనే ఏకంగా 1200 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారు. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులు చకచక ముందుకు సాగుతున్నాయి. గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో అభివృద్ది అంటేనే పెమ్మసాని అంటేనే అభివృద్ది అనేలా మారుమ్రోగిపోతోంది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ పై ఓ స్పెషల్ స్టోరీ. అత్యంత వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యాభ్యాసం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ అయిన తర్వాత అమెరికా వైపు అడుగులు వేశారు. అగ్రరాజ్యంలో వైద్య విద్యార్థుల కోసం పుస్తకాలు రాసి సరికొత్త రికార్డుకు నాంది పలికారు. తెలుగోడు తలుచుకుంటే ఎక్కడైనా ఏదైనా సాధించగలడని నిరూపించారు. తర్వాత సొంత ప్రాంతానికి సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారే రాజకీయ ప్రాధాన్యం ఉన్న గుంటూరు లోక్సభ నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి భారీ విజయాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో పెమ్మసాని కేంద్ర మంత్రి కూడా అయ్యారు. గుంటూరు నుంచి లోక్సభకు గెలిచిన వ్యక్తి కేంద్ర మంత్రి అయిన రికార్డును దాదాపు 40 ఏళ్ల తర్వాత పెమ్మసాని బ్రేక్ చేశారు. 1977-80 మధ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ కొత్త రఘురామయ్య కేంద్ర మంత్రి పదవి చేపట్టగా ఆ తర్వాత ఆ ఘనతను పెమ్మసాని చంద్రశేఖర్ సాధించారు. మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో అనేక సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న అనేక రైల్వే వంతెనలకు కేంద్ర మంత్రి పెమ్మసాని వరుసగా నిధులు తీసుకువస్తున్నారు. గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను కలిపే శంకర్ విలాస్ బ్రిడ్జికి 98 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. త్వరలోనే శంకర్ విలాస్ రైల్వే పనులకు శంకుస్థాపన జరగబోతోంది. అలాగే నందివెలుగు రోడ్డులో మధ్యలోనే ఆగిపోయిన రైల్వే వంతెనకు కేంద్ర మంత్రితో మాట్లాడి 36 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకువచ్చారు. దీంతో తూర్పు నియోజకవర్గం ప్రజలు ఆయనకు హారతినిచ్చి ఘన స్వాగతం పలికారు. తాజాగా మంగళగిరి నిడమర్రు రైల్వే వంతెనకు 128 కోట్ల రూపాయలతో పెమ్మసాని అనుమతులు తీసుకువచ్చారు. రాజధానికి వెళ్లే మార్గంలో ఈ వంతెన అత్యంత కీలకం కాబోతోంది. సుదీర్ఘకాలంగా మంగళగిరి వాసులు నిడమర్రు రైల్వే వంతెన కోసం డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. అయితే మంత్రి లోకేష్ సూచనలు సలహాలతో ఈ వంతెనను సాధించుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో కేంద్రమే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వబోతోంది. అంతేకాదు గడ్డిపాడు ఆర్ఓబి, పెదపలకలూరు ఆర్ఓబీలకు పెమ్మసాని చంద్రశేఖర్ 150 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చారు. కేవలం రైల్వే వంతెనలే కాకుండా సాగు, తాగునీరు, విద్య, వైద్యం అందించే అనేక ప్రాజెక్టులను పెమ్మసాని సాధించుకొచ్చారు. ప్రతిపాడు వాసులకు కలగా మిగిలిన గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, విస్తరణ కోసం 400 కోట్ల రూపాయలను తీసుకొచ్చారు. 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుండి అనుమతులు తేవడమే కాదు, వెంటనే నిధులు కూడా విడుదల చేయించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 3 కింద రోడ్డు నిర్మాణాలకు రాష్ట్రానికి 223 కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తే అందులో ఒక్క గుంటూరు జిల్లాకే 143 కోట్ల రూపాయల నిధులు కేటాయించేలా కృషి చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం శరవేగంగా జరగబోతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అతి కొద్ది కాలంలోనే 6 భారీ ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి అయిన వెంటనే తన శాఖపై పట్టు సాధించిన పెమ్మసాని భారీగా నిధులు తీసుకువస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ది బాట పట్టిస్తున్నారు. తాడికొండలో కమ్యూనికేషన్ టవర్లు ఏర్పాటుతో పాటు సత్తెనపల్లిలో తపాలా కార్యాలయం తీసుకొచ్చారు. విధ్వంస పాలనలో అధోగతి పాలైన స్థాయి నుంచి అతి కొద్ది సమయంలోనే అభివృద్ది పతాక ఎగురు వేస్తున్న పెమ్మసానికి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు జేజేలు పలుకుతున్నారు.